నేటి పునీతులు పునీత తోమాసు గారు. బుధవారం జూలై 3, 2024. మొదటి పఠనం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 24 నుండి 35 వచనాలు. ఆ మరునాటికి అతడు కైనరియా చేరుకునెను. అక్కడ కొర్నేలి తన బంధువులను, ప్రాణ స్నేహితులను ఆహ్వానించి పేతురు కొరకై ఎదురు చూచుచుండెను. పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలి ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుష్యుడనే అని పలికెను. పేతురు కొర్నేలితో మాటలాడుచులోనికి వెళ్ళి అచ్చట అనేకులు కూడియుండుట చూచెను. పేతురు వారితో, యూదుడు తన మతానుసారము అన్యులను దర్శించుట లేక వారితో చెలిమి చేయుట తగదని మీకు బాగుగా తెలియునుగదా. కాని ఏ మనుష్యునైనను నిషేధింపబడినవాడని, అపరిశుద్ధుడని నేను భావింపరాదని దేవుడు నాతో చెప్పియున్నాడు. కనుక మీరు నా కొరకు మనుష్యులను పంపినప్పుడు ఎట్టి సంకోచమును లేక నేను వచ్చితిని. నన్ను మీరు పిలిపించిన కారణమేమి అని ప్రశ్నించెను. అప్పుడు కొర్నేలి, 4 దినముల క్రిందట ఇదే సమయములో పగలు 3 గంటల వేళ నేను నా ఇంటిలో ప్రార్థన చేసుకొనుచుంటిని. హఠాత్తుగా కాంతిమంతమైన దుస్తులను ధరించిన ఒక మనుష్యుడు నా ఎదుట నిలువబడి, కొర్నేలి, దేవుడు నీ ప్రార్థనను ఆలకించెను, నీ ధర్మకార్యములను గుర్తించెను. పేతురు అనబడు సీమోనును పిలిపించుటకు ఒకనిని యొప్పాకు పంపుము. అతడు చర్మకారుడగు సీమోను ఇంటిలో బస చేయుచున్నాడు. అతని ఇల్లు సముద్రతీరమున ఉన్నది అని నాకు తెలిపెను. వెంటనే నేను నీ కొరకు మనుష్యులను పంపితిని. నీవు దయతో ఇక్కడకు వచ్చితివి. ఇప్పుడు మేము అందరము దేవుని సమక్షములో ఉన్నాము. ప్రభువు నీకు ఆనతిచ్చిన దానిని ఆలకించుటకై వేచియున్నాము అని పేతురునకు తెలియజెప్పెను. అంతట పేతురు నోరు తెరచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరిని సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే. అందరికి ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు శాంతి సువార్తను ప్రకటించుట. ఇది ప్రభువు వాక్కు. రెండవ పఠనము పేతురు వ్రాసిన 1 అధ్యాయం 3 నుండి 9 వచనాలు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమొనరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరచిన దీవెనలు మహత్తరమైనవి. కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడెడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు. కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలువిధములగు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా. అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలయును. అప్పుడే అది చెడకుండును. దానివలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన దినమున మీకు కీర్తి ప్రతిష్టలును, మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకలేకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏలయనా మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు. ఇది ప్రభువు వాక్కు.